ఓం శ్రీ గురుభ్యో నమ. అంగారక గ్రహం కుజగ్రహానికి కుజస్తంభన అంటాం మనం. అంటే కుజస్తంభన అంటే ఏ గ్రహానికి కూడా లేనటువంటిది, కేవలం కుజుడికి మాత్రమే వచ్చేటటువంటి ఒక అవస్థ, దాన్నే స్తంభన అంటారు. అంటే ఎప్పుడు కూడా ఒక రాశి నుండి వేరొక రాశికి సంచారం చేసేటప్పుడు మిగతా గ్రహాలతో కాకుండా కుజుడు స్తంభించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి గ్రహాలు కుజుడు 45 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి వెళ్ళిపోతుంటాడు. ఒక్కొక్క రాశి నుంచి ఒక్కొక్క రాశికి వెళ్ళేటప్పుడు ఆ రాశిలోని 45 రోజుల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని స్తంభన అంటారు. అంటే స్తంభన అంటే ఏ గ్రహం ఏ రాశిలో ఎంతకాలం ప్రయాణం చేయాలో ఆ ప్రయాణం అటువంటిది. ఇక్కడ కుజుడు వచ్చేటువంటి మాసార్థత కుజహ అంటారు. అంటే నెలన్నర పాటు జన్మరాశిగతే భౌమాయ రాక్షస పీడితం అంటారు. అంటే నెలన్నర పాటే తప్పకుండా కూడా కుజుడు ఉండాలి అని అర్థం. అంటే కుజుడు ఏదైతే 45 రోజుల పాటు ఉంటాడు. అంటే సహజంగా ఎలా ఉంటుంది అని అంటే ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కొక్క రాశిలో సంచారం చేసేటప్పుడు బుధ శుక్ర రవిర్మాసం మాసార్థత కుజ అంటారు. గురు ద్వాదశ మాస నేత్ర సన్మాసం శనీశ్చర అంటారు. అందువల్ల ఏ గ్రహం ఏ రాశిలో ఎంతకాలం ఉండాలో మనం చూడాలి. అలానే కుజుడు విషయానికి మనం ముఖ్యంగా వస్తే అక్టోబర్ 20వ తారీఖు పునరసు నక్షత్రం 4వ పాద ప్రవేశంతో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు మధ్యాహ్నం 2:20 అదే అక్కడ ఏదైతే అక్టోబర్ 20వ తారీఖు నుంచి జనవరి 21వ తారీఖు వరకు కూడా మనకి 92 రోజుల పాటు ప్రవేశం జరుగుతుంది. అంటే జనవరి 21వ తారీఖున ఉదయం 10:04 వరకు ఉంటాడు. అంటే అక్టోబర్ 20వ తారీఖు నుంచి ప్రారంభమైన కుజుడు పునరసు నక్షత్రం 4వ పాద కర్కాటక రాశి ప్రవేశంతో ప్రవేశించి మధ్యాహ్నం పూట 2:20 తదుపరి జనవరి 21వ తారీఖున ఉదయం 10:04 వరకు ఉంటాడు. అంటే 92 రోజుల పాటు కుజుడు స్తంభన చేస్తాడు. రాజైన కుజుడు నీచస్థానమైన కర్కాటక రాశిలో ఉండి స్తంభించి తన శత్రువైన మంత్రి శనితోటి సుదీర్ఘ కాలంలో షష్టాష్టక స్థితి ఏర్పడతారు. అంటే కుజుడు చేసే ఫలితాలు కొన్ని ఉంటాయి. సత్వ భ్రూ ప్రాకార రోగ ప్రణవ అంటే సత్వ భూ ప్రాకార రోగ వ్రణ సాహస శస్త్ర అగ్ని సందర్శనోత్పాటన భాతృకుజ అంటారు. అంటే భూ సంబంధమైన వ్యవహారాలు కానీ, కోర్టు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, అన్నదమ్ముల మధ్య సంబంధం కానీ, శారీరక సంబంధాలు కానీ, కెమికల్ కంపెనీలు కానీ, మిషనరీ కానీ, మార్కెటింగ్ కానీ, భూమి ఇండ్ల నిర్మాణం, న్యాయ వ్యవస్థ, రక్షక భటులు, న్యాయవాదులు, సైన్యము, మేనేజ్మెంటు, భూములు అమ్మడం, మేస్త్రీ పనులు, యంత్ర సంబంధమైన విషయాలు, మెకానికులు, రోగాలు, శస్త్రచికిత్సలు, అగ్ని భయాలు లాంటివి కూడా మొదలగునవన్నీ కూడా కొన్ని జరుగుతుంటాయి. కాబట్టి ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి కుజస్తంభన వల్ల ఏ విధంగా జరుగుతుందో ఒకసారి తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి కుజస్తంభన శని షష్టాష్టక స్థితి ఏర్పడటం వల్ల ఇక్కడ ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళకి 6వ స్థానంలో కుజుడు యొక్క సంచారం వల్ల గోచారీత్య ఏం చెప్పబడుతున్నాడో మనం చూసుకునేటట్టయితే మరి శని దృష్టి కూడా ఉంది. మనం శనిని కూడా ఆలోచన చేయాలి. కేవలం గోచారీత్య కుజుడే కాదు. కుజుడు ఏం చెప్పబోతున్నాడు? 6వ స్థానంలో కుజుడు ఉంటే ఏం తెలుస్తుంది మనకి శాస్త్ర ప్రకారంగా? అంటే వస్త్రలాభో, ధాన్యలాభో, ధనలాభో, యశస్తదా అంటారు. అంటే మనోల్లాసం, అంటే మనోల్లాస ధర్మసిద్ధి షష్టమ స్థితే కుజే భవేత్ అన్నారు. అంటే కుజుడు వల్ల షష్టమ స్థానంలో ఉన్నప్పుడు వస్త్రలాభో, ధనలాభో అన్నారు. అంటే ధనలాభం కలుగుతుంది. ధాన్యలాభో అన్నారు, ధాన్యం కూడా లాభం కలుగుతుంది. యశస్తదా అన్నారు, అంటే నూతన వస్త్రప్రాప్తి, ధనలాభం, ధాన్యలాభం, కీర్తి, సంతోషం, మనో ఉల్లాసం అంటారు. ధర్మసిద్ధి అంటే ధర్మంగా ఉంటారు, సిద్ధి కలుగుతుంది. పరోపకార్యములు కూడా చేస్తారు. మొదలుగా ఉన్న ఫలితాలన్నీ కూడా మనకు మంచి జరుగుతాయి అని శాస్త్రం చెప్తుంది. అంటే దైవ కార్యక్రమాలు, పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు, యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనటం, పెద్దల యొక్క ఆశీస్సులు, గృహ వస్తు లాభాలు, శత్రువులను అణగదొక్కటం, శత్రువులు పరాజితులు కావటం, ధనధాన్య లాభం కలగటం, బస్సు లాభాలు, భూలాభాలు, వాహన లాభాలు, ప్రభుత్వ రుణాలు తీర్చగలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కానీ శని షష్టాష్టక స్థితిలో ఉండటం వల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి. ఉన్నట్టుండి ఆలోచనలు మారిపోతుంటాయి. శత్రువుల నుండి లాభం పొందినా కూడా శత్రువులు మళ్ళీ రిపీట్గా రావటం ఒకటి, ఆరోగ్యపరంగా నష్టం జరగటం ఒకటి,
అలానే పనులలో కొంత ఆలస్యం జరగటం, దగ్గరికి వచ్చినట్టు వచ్చి ఆ పనులు వెనక్కి వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా వెనక్కి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పిన పరిహారాలు చేసుకోవాలి. పశువుల వల్ల లాభం కలుగుతుంది, భూలాభాలు కలుగుతాయి, వాహన లాభాలు కలుగుతాయి, ప్రభుత్వానికి రుణాలు తీర్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఇవన్నీ జరుగుతాయి. కానీ పనులలో ఆలస్యం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు, దుష్టిని చూసి దూరంగా ఉండాలన్నారు, మనిషిని డబ్బిచ్చి వదిలించుకోవాలంటారు. ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండి మనం ముందుకెళ్తే మనకు పని జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ కుజగ్రహ దోషం ఉంటే తప్పకుండా మన జాతకపరంగా కూడా జన్మలగ్నాన్ని అనుసరించి 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉంటే కుజదోషం అంటారు. ఈ గోచారాన్ని చెప్పేటప్పుడు ఫలితాల్లో 3, 6, 11 స్థానంలో గోచారీత్యా బాగుంటే మనకు సుఫలితాలు ఇస్తాడని శాస్త్రవచనం గోచారం చెప్తుంది. కుజుడు మనం బాగలేదు అని అంటే మనం ఏం చేయాలి? గోచారం అనే చంద్రరాశి నుంచి మన భర్త చార్ట్ చెప్పేటప్పుడు లగ్నం నుంచి చెప్తారు. మరి కుజుడు మనకు అనుకూలంగా లేకపోతే ఏం చేయాలి అని అంటే, భూమి సంబంధించిన వివాదాలు ఉన్నవాళ్ళు తప్పకుండా భూసూక్త పారాయణం చేయటం ఒకటి, వేదంలో చెప్పినట్టుగా భూసూక్త పారాయణం చేయాలి. భూ సంబంధ వ్యవహారాలు కానీ, కోర్టు సమస్యలు కానీ, అలానే కోర్టు సమస్యలు కానీ పరిష్కారం కాకపోతే కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రం ఒకటి, అలానే కుజుడు సంబంధించిన నేను చెప్తాను ప్రత్యేకంగా అంగారక గాయత్రి మంత్రం, అంగారక యుద్ధే శక్తి హస్తా ఇది మే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, అంటే వివాహపరంగా దోషాలు ఉంటే కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. తత్పురుషా విద్యే మహాసేనా ఇది మే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని. ఇవన్నీ కుదరదండి గురువుగారు ఒక మంచి శ్లోకం చెప్పండి అంటే మనకు సహజమైన శ్లోకం ఉంటుంది. ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారశక్తి సంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవచ్చు. అలానే మంగళవారం పూట రాహుకాలంలో దీపం పెట్టడంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, మంగళవారం పూట 2 సర్పాలను దానం చేయాలి. సర్పాలను దానం చేయటమే కాకుండా నాగరాజును ఆరాధన చేయటం కూడా మంచిది. నాగరాజును ఎలా ఆరాధన చేస్తారంటే, నాగరాజాయుధ్యే పృథ్వీధరాయుధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం ఒకటి. ఇంకా వేద మంత్రం వచ్చిన వాళ్ళు నమో అస్తు సర్పేభ్య ఏకేచ పృథ్వీమనో ఏ అంతరిక్షే ద్వితీయేభ్య సర్పేభ్యో నమః అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవచ్చు. నమో అస్తు సర్పేభ్య అంటే ఈ అంతరిక్ష, ద్వితీయేభ్య అంటే అంతరిక్షంలో ఉండే సర్పాలకి, భూమి మీద ఉండే సర్పాలన్నిటికీ కూడా నేను పూజ చేస్తున్నానని మనకి వేదం చెప్తూ ఉంటుంది ఇక్కడ. అలానే వేద మంత్రం కూడా చదువుకోవచ్చు. అది రాని వాళ్ళు కూడా నేను చెప్పినట్టుగా నాగరాజాయుధ్యే పృథ్వీధరాయుధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవచ్చు. దాంతోపాటు మంగళవారం రోజున కందులు దానం చేయటం, అలానే ఎర్రని వస్త్రము, ఎర్రని పూలు ఈ దానం చేయటం చాలా మంచిది. మంగళవారం రోజున ఉపవాసం ఉండి సాయంకాలం పూట సుబ్రహ్మణ్య స్వామి యొక్క వ్రతం కానీ, అలానే స్కందుణ్ణి ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి వ్రతంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన కానీ, అంగారకుడి యొక్క ప్రదర్శనలు చేయటం కూడా చాలా మంచిది. అంటే నవగ్రహాల్లో అంగారకుడు ఉంటాడు కాబట్టి అంగారకుడి యొక్క త్రికోణాకార మండలి అడకధాన్య సూపర్ అంగారగ్రహ ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటారు. అంటే అంగారకుడిని ఆరాధన చేయాలి. ఆయన రక్తవర్ణం రక్తగంధంలో ఉంటారు. అందువల్ల ఎరుపు మంగళవారం వీలైతే ఎరుపు దుస్తులు ధరించి చక్కగా ఎరుపు వస్త్రము, కందులు, ఎర్రని పూలు బ్రాహ్మణోత్తములకు దానం చేయటం చాలా మంచిది. అది ఎప్పుడు చేయాలి? మంగళవారం రోజున కుజహోరలో చేయటం కానీ, లేకపోతే ప్రదోషకాల సమయంలో కానీ చేస్తే మనకి అంగారకుడి యొక్క దోషం పోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అంటే అందరూ చేయొచ్చు, తప్పలేదు. 12 రాశుల వాళ్ళందరూ కూడా చేయొచ్చు. కొన్ని రాశుల వాళ్ళకి మంచి ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకి చెడు ఫలితాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా భగవంతుని ఆరాధన చేయటంలో తప్పులేదు. కానీ మీరు భగవంతుని ఆరాధన చేయండి. మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.